సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ 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 క్వశ్చన్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్ సబిత ఇస్తాం క్వశ్చన్ ప్లీజ్ మీరు మాట్లాడండి మీరు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒకసారి మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఏంటి అధ్యక్ష ఇస్తానండి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి. ఎందుకు ఆవేశంతో ఉన్నారు? హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి, కూర్చోండి ప్లీజ్. ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్, ఆయన మాట్లాడొచ్చు. మీరు కూర్చోండి మాట్లాడండి. శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. కూర్చోండి ప్లీజ్. సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. సునీతా లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక నిమిషం మాట్లాడతాను క్వశ్చన్ మాట్లాడతాను అధ్యక్ష. ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం. సునీతా లక్ష్మారెడ్డి గారు క్వశ్చన్కు ఆన్సర్, క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఇక్కడ హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష. హరీష్ రావు గారితో మాట్లాడియండి. మరి మేము ఇద్దరం క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా, ఒకసారి హరీష్ రావు గారికి ఇచ్చేస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నేను గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసినారు, మీరు రాసుకున్నారు కూడా.